హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు thumbnail చూస్తుంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. మేమైతే నుమాయిష్కి వెళ్తున్నాము, అంటే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. నేనైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. నేను లాస్ట్ 2 years నుంచి అనుకుంటున్నా వెళ్దాం వెళ్దామని, బట్ ఏదో రకంగా ఫ్లాప్ అవుతూ వస్తుంది. సో ఈసారి అయితే పక్కా పోవాల్సిందే అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయినా. అందుకని ఇంకా స్టార్ట్ అవుతున్నాం మేమైతే వెళ్దామని. ఆఫీస్ ఫ్రెండ్స్ అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాము వెళ్దామని. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. అందరం నుమాయిష్ దగ్గర 1 o'clock వరకు ఉందాం అనుకున్నాము. బట్ మేము వెళ్ళేసరికి ఒక 2:30 అయింది. మా ఫ్రెండ్స్ వచ్చేవరకు 3:15 అట్లా అయింది. టైమింగ్ అయితే మేము కరెక్ట్ గా ఫాలో అవుతాము, అందుకని టైంకి వెళ్ళినాం అందరం అయితే. ఇంకా బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అయితే ఒక కాలేజ్ దగ్గర పెట్టారు. మేమైతే అక్కడనే ఆ కాలేజ్ లోనే బైక్ పార్కింగ్ అయితే చేసేసి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ వచ్చే వరకు ఒక 10 minutes అట్లా టైం పడుతుంది అనేసరికి ఇంకా మేమైతే మిర్చి ఇంకా ఆలు బోండా అయితే తింటున్నాము, నేను మా హస్బెండ్. సో ఇది వచ్చేసి నుమాయిష్ ఎంట్రీ. మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆఫ్లైన్ లో టికెట్స్ కూడా తీసుకోవచ్చు. మేము ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం. ఎంట్రన్స్ లోనే ఇట్లా లాంగ్ టీ షర్ట్స్ కనిపించినాయి, చాలా బాగున్నాయి, తీసుకుందామని చూస్తున్నాము. నాకు క్వాలిటీ కూడా మంచిగా అనిపించింది అనమాట. ప్రైస్ వచ్చేసి 250. ఇది కొంచెం ఫ్రాక్ టైపే ఉంటది మనకి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సమ్మర్ సీజనే కదా, ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది అన్నట్టు నేనైతే వెతుకుతున్నా మంచి కలర్ ఏది ఉంది, మంచి టీ షర్ట్ ఏది ఉంది అని. అట్లా వెతికి ఏం తీసుకోకుండా ఇంకా చక్కగా అయితే పోతున్నాము, ఎందుకంటే ముందు ఇంకేమైనా మంచి ఏమైనా కనిపిస్తేమో అన్నట్టు. నెక్స్ట్ టాప్స్ అయితే చూస్తున్నాము. టాప్స్ అయితే చాలా బాగా అనిపించినాయి మనకి, కలంకారీ టాప్స్. నేను ఏ టాప్స్ తీసుకున్నానో కూడా వీడియో ఎండ్ లో అయితే పెడతా, వీడియో ఎండ్ వరకు ఉండి చూడండి నేను ఏమేమి షాపింగ్ చేసినా అని. ఫస్ట్ అయితే టాప్స్ అయితే ఏం తీసుకోదనుకున్నా, ఎందుకంటే నేను చాలా తక్కువ అనమాట వేసేది. నార్మల్గా బయటికి వెళ్ళడానికి ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. ఇంకా మోస్ట్లీ ఫ్రాక్స్ మాత్రమే వేస్తాను నేను. ఇంకా క్వాలిటీ కూడా ఎట్లా ఉంటుందా అని నాకు కొంచెం డౌట్ ఉండే, ఎట్లా మంచిగా ఉంటుందా లేదా అన్నట్టు. అందుకని నేను తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. మా ఫ్రెండ్స్ కూడా తీసుకుందామంటే ఇంకా తీసుకుంటున్నా. ఇంకా అక్కడ టాప్స్ తీసుకొని నెక్స్ట్ జీన్స్కి అయితే వెళ్ళాము. జీన్స్ తీసుకుంటా అని మా ఫ్రెండ్ అయితే చూస్తుంది. ఇంకా వెళ్లే దారిలో స్వీట్ కార్న్ కనిపిస్తే ఇంకా మా ఫ్రెండ్ రోజా అయితే స్వీట్ కార్న్ తీసుకుంటుంది తినడానికి. నాంపల్లి ఎగ్జిబిషన్ లో మనకు చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి మనకు కొనుక్కోవడానికి. మనకు అన్ని రకాల వస్తువులు అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా బెడ్షీట్స్ అయితే ఫేమస్ అని నిన్న, అందుకని ఇంకా బెడ్షీట్ తీసుకుందామని ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే చూస్తున్నాము ఏ కలర్ బాగుంది అని. క్వాలిటీ వైజ్ చూస్తే క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది, మంచిగా అనిపించింది క్వాలిటీ మనకి చూస్తుంటే. ఇక మీరు కూడా చూడండి ఎట్లుందో. ఇక్కడ బెడ్షీట్ ఇది ఉంది కదా, ఇది తీసుకుందామని నేనైతే తీసిన. ఇది నచ్చిందని ఇది ప్యాక్ చేయమని చెప్పిన, వాళ్ళు మర్చిపోయి వేరే వాళ్ళకైతే ఇచ్చేసిరా కవర్. నేను ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, యాక్చువల్లీ ఇది తీసుకుందాం అనుకున్నాను నేను. ఇది మంచిగా మనకి బొంతలాగా యూజ్ అవుతుంది, ఇంకా మనకి చెద్దర్లాగా కప్పుకోవడానికి యూజ్ అవుతుంది, ఎప్పుడైనా సాపల మీద వేయడానికి యూజ్ అవుతుంది, మంచిగా అన్ని రకాలుగా యూజ్ అవుతుందని నేనైతే ఇట్లాంటివి తీసుకుందాం అనుకుని తీసుకున్నా. బ్యాగ్స్ చూడండి, చాలా రకరకాల బ్యాగులు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకటి నేను ఇది తీసుకుందామని అనుకున్నా, మురుకులు చేసేది. ఎందుకంటే మనకి నార్మల్గా ఇంట్లో స్టీల్ది ఉంటుంది కదా, చాలా గట్టిగా ఉంటుంది అనమాట. అది ప్రెస్ చేయాలంటే నాకు ప్రెస్ చేయడానికి అస్సలు రావట్లేదు. అంటే నేను చాలా రేర్, అసలు చేయను కానీ నాకు ఎందుకో అప్పుడప్పుడు చేసుకోవాలి, చిన్న చిన్న ఐటమ్స్ చేసుకోవాలన్నప్పుడు చాలా కష్టం అవుతుంది ప్రెస్ చేసుకునికే. అందుకని ఇది తీసుకుందామని ఇక్కడైతే చూస్తున్నా తీసుకునికే. ఇంకా ఆయన కూడా నేను ట్రై చేయమని చెప్పిండు, నేను ట్రై చేసిన, చాలా ఈజీగా అనిపించింది అనమాట. అందుకని నేనైతే తీసుకున్నా. ఇంకా మా ఫ్రెండ్ కూడా ట్రై చేస్తా అని చెప్పి ఇంకా ఆయననైతే అడుగుతుంది. సో ఆయన అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే చేసి చూపిస్తుండే. మనము ఒడియాలు పెట్టుకోవచ్చు అంట, మురుకులు చేసుకోవచ్చు అంట, అన్ని రకాలుగా. అసలు ఇగో ఇక్కడ మనకు చూపిస్తున్న ఇన్ని రకాలుగా అన్ని చేసుకోవచ్చు అంట. ఒక 15 ఉన్నాయి అనుకుంటా అందులో నాకు తెలిసి. అంటే మనము ఎన్ని టైప్స్ చేసుకోవచ్చు అంటే ఒక 15 టైప్స్ వరకు అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం జిలేబీ కూడా చేసుకోవచ్చు అంట, ఆయన చూపించిండు. పిండి మాత్రం కొంచెం సాఫ్ట్ కలుపుకోవాలి మనము, కొంచెం మెత్త కలుపుకుంటేనే కొంచెం మంచిగా వస్తాయి ఇట్లా వెరైటీగా. ఇంకా మా ఫ్రెండ్ ట్రై చేస్తా అని మా ఫ్రెండ్ అయితే తీసుకుంది. అసలు ఎంత క్యూట్ గా, అసలు ఎంత మంచిగా వేసింది చూడండి. అసలు షేప్ లేకుండా చేసేసింది అసలు మురుకుల్ని చూడండి. ఇంకా మనం ఈ చిన్న ప్రోడక్ట్ తో సకినాలు కూడా చేసుకోవచ్చు అంట. సకినాలు ఎట్లా చేసుకోవాలో కూడా చూపించిండు. అసలు మంచిగా పర్ఫెక్ట్ గా చేసినట్టు అనిపించింది సకినాలు కూడా. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం పెన్సిల్స్ అవి చూస్తుంటే వాళ్ళు డబల్ రేట్ చెప్తున్నారు. సో ఇంక ఇక్కడైతే తీసుకోలేదు. ఇంకా వెళ్లేదారిలో ఇంకా జాకెట్, స్ట్రక్ టైప్ ఇట్లా కనిపించినాయి, మాకు మంచిగా అనిపించినాయి అని ఇంకా చూస్తున్నా నేనైతే. మా ఫ్రెండ్స్ అయితే నార్మల్ గా టాప్స్ అవి తీసుకున్నారు జీన్స్ మీదకి అట్లా వేసుకోవడానికి. నేను ఇట్లా స్ట్రక్స్ టైప్ బాగుంటాయని నేనైతే చూస్తున్నా ఏవి బాగున్నాయి కలెక్షన్ అని. ఇంకా మా హస్బెండ్ కి మా ఫ్రెండ్ కి చూపిస్తున్నా ఇది బాగుందా, ఇది ఎట్లుందని. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఇంకా బాగుందని చెప్పారు. ఇంకా చూడడానికి కూడా డైరెక్ట్ గా చాలా బాగుండేది. ఇట్లా మీకు వీడియోలో ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్ గా నార్మల్ గా జీన్స్ పైన వేసుకుంటే చాలా మంచిగా ఉంటే సెట్ అవుతుంది కూడా. ఇంకా మా వాళ్ళేమో జీన్స్ మీద కానీ ఇంకా టాప్స్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా వెళ్లే దారిలో మాకు పాపడాలు, ఒడియాలు ఇవన్నీ కనిపించినాయి అనమాట. ఇంకా వీలైతే అమ్ముతున్నారు, టేస్ట్ చూడమని ఇక్కడ ప్లేట్ లో అయితే పెట్టారు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఒక 300 కి 12 ప్యాకెట్స్ అట్లయితే తీసుకున్నారు. ఇంకా వాళ్ళు టేస్ట్ చూడమని ఏదో ఒకటి తీసుకోమని చెప్తే మేమైతే అక్కడ ఉన్న ప్లేట్స్ లో అన్ని తీసుకొని తింటూనే ఉన్నాము కంటిన్యూస్ గా. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుండే. ఎవరైతే కొనాలనుకుంటున్నారో కొనండి, ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంది, మనకి అన్నంలోకి ఇట్లా మంచి యూజ్ అవుతుంది. ఇంకా స్నాక్స్ లో తినాలనుకున్నా కూడా స్నాక్స్ లాగా తినొచ్చు ఇవి. ఇంకా మేము ఊకుంటామా, ఇంకా అక్కడ ఉన్నంత సేపు అయితే మేము తింటూనే ఉన్నాము, అన్ని రకాల పాపడాలు అయితే టేస్ట్ చూస్తున్నాము.
నాకైతే అక్కడ రెడ్ కలర్ పాపడైతే చాలా నచ్చింది. మేబీ అది బీట్రూట్ పాపడాలనుకుంటా. అదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా లాగిస్తున్నారు. యాక్చువల్లీ ఆయనకి మాకు ఛానల్ ఉందని చెప్పిర్రు. సో, ఆయన ఛానల్ నేమ్ అడుగుతుంటే ఇంకా మేమైతే చెప్తున్నాము. ఆ టైంలో ఈ గ్యాప్‌లో మొత్తం ఇంక పాపడాలైతే తినుకుంటూనే ఉన్నాం. సో, ఛానల్ అయితే ఏదని అడిగిర్రు. ఇంక అందుకని నేనైతే ఇంక టైప్ చేసి ఆయనకైతే చూయించిన. ఇంక ఫాలో కూడా కొట్టిండు నా ఇన్‌స్టా పేజ్‌ని. పాపం ఆయన కూడా అనుకుంటుండనుకుంటా వీలేంది ఒక్క పాపడాలు తీసుకొని ఒక రూ. 300 తీసుకొని ఉన్న కాడికి అన్నీ తినేస్తున్నరేందనుకోవచ్చు ఆయన కూడా. ఆయన ఎక్స్‌ప్రెషన్ చూస్తే మాకు అదే అనిపించింది. అయినా కూడా మేమైతే ఆగట్లేము. చూడండి ఎట్లా తింటున్నాం. అందులో నుంచి తీసుకుంటున్నారు మా ఫ్రెండ్స్ కూడా. అందరికందరం అంతే ఉన్నాం గ్యాంగ్. అసలు ఊకోట్లేము. అన్ని రకాలు అక్కడ కనిపించినయన్ని తింటూనే ఉన్నాం. యాక్చువల్లీ 300కి 9 ఆర్ 10 అంటే మా ఫ్రెండ్ వాళ్ళైతే ఒక 12 తీసుకున్నారు. మీరు కూడా నుమాయిష్కి వెళ్తే ట్రై చేయండి. ఈ పాపడాలు అయితే బాగున్నాయి. ఇంట్లో పెట్టుకోవడానికి ఇట్లా నేమ్ బోర్డ్ అడిగితే ఇది ప్రైస్ వచ్చేసి 900 చేంజ్ చెప్పిండు. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుందంట. ఇంకా నార్మల్గా ప్రైజెస్ అయితే కనుక్కున్నాము. కనుక్కొని నెక్స్ట్ పిస్తా హౌస్లో హలీం తిందామని చెప్పేసి పిస్తా హౌస్ అయితే వెళ్తున్నాము. ముందే ప్లాన్ చేసుకున్నాం పిస్తా హౌస్లో హలీం ఎట్లయినా తినాలని. వెజ్ ఫ్రెండ్ ఉంటాడు. అది నేనే నేనే ప్రతి నాన్ వెజ్ ఫ్రెండ్ గ్యాంగ్లో ఒక వెజ్ ఫ్రెండ్. అది నేనే. బ్యాగ్స్ చూస్తుంటే తినట్లే కదా ఏంది మళ్ళీ చెప్పు ఎట్లయినా తినట్లే కదా బ్యాగ్స్ చూస్తుంటే. మేము ఆర్డర్ ఇచ్చిన హలీం అయితే వచ్చేసింది. ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా నాకైతే టేస్ట్ అయితే అంత ఏం అనిపించలేదు. యావరేజ్ ఉంది టేస్ట్ అయితే. నార్మల్గా నేను లాస్ట్ టైం పిస్తా హౌస్లో హలీం తిన్నా. అదైతే చాలా అంటే చాలా బాగుంది అసలు. బట్ ఈసారి అయితే అస్సలు అంత అనిపించలేదు నాకు. యావరేజ్ ఉంది అసలు. మేమైతే మటన్ హలీం ఆర్డర్ ఇచ్చినాం. ఇంకా సాటర్డే కాబట్టి ఇంకా పబ్లిక్ కూడా కొంచెం స్టార్ట్ అయినారనమాట. సాటర్డే సండే అంటే ఇంకా అందరికి వీకెండ్ కాబట్టి ఆల్మోస్ట్ అందరూ వస్తూనే ఉంటారు. కంటిన్యూస్గా తిరిగి తిరిగి ఉన్నాం కాబట్టి లెగ్స్ అయితే చాలా పెయిన్ అయింది. ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే కూర్చున్నాము. కొద్దిసేపు రెస్ట్ లా ఉంది. మళ్ళీ నడిచినాం. మళ్ళీ కాలు గుంజినాయి మాకైతే. ఇంకా నెక్స్ట్ ఏమేమి తీసుకుందామని ఇంకా మా ఫ్రెండ్స్తో అయితే డిస్కస్ చేస్తున్నాము. ఇంకెవరెవరు ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయి తీసుకునేటివి, ఎవరెవరు ఏమేమి తీసుకోవాలి ఇంకా అయితే డిస్కస్ అయితే చేసుకుంటూ తింటున్నాం. ఇంకా పిస్తా హౌస్లోనే మేము డబల్ కమిటో ఆర్డర్ చేసినాము. అదైతే అసలు ఏం బాలే, మొత్తం డ్రై అయిపోయింది. అది ఎప్పుడు చేసిరో ఏమో కూడా తెలియదు. ఒకవేళ మీలో ఎవరైనా అక్కడికి వెళ్ళుంటే అయితే డెఫినెట్గా అస్సలు కొనుక్కోకండి, వేస్ట్ ఆఫ్ మనీ. బయట వెళ్ళి తినండి డబల్ కమిటా. బట్ ఇక్కడైతే అస్సలు బాగాలేదు. డబల్ కమిటా మొత్తం డ్రై అయిపోయి వచ్చింది. అంత ఫ్రెష్గా అయితే లేదు. సో డెఫినెట్గా అస్సలు ట్రై చేయకండి మీరైతే. ఇంకేమైనా తిందామన్నా కూడా కాస్ట్ మాత్రం త్రిబుల్ ఉంది. అసలు చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి. ఇంకా మీరైతే మంచిగా తినేసే వెళ్ళండి అక్కడికి షాపింగ్ చేయడానికి అయితే. సో దట్ మీకు తిరగడానికి ఎనర్జీ ఉంటుంది. ఇంకా బయటకు వెళ్ళాక మళ్ళీ తినండి. తినేసి నేను ఇంకా లాంగ్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నా. పెట్టుకున్న చుట్టాలు నాదే. మా ఇంటికి వచ్చి మరీ లేపేసి ఇంకొకటి ఇంట్లో నాదే. వాళ్ళ ఇంటికి వెళ్తే లేపేసిందా? ఇంకా మా ఫ్రెండ్ హలీం తినలేదు కదా, ఆమె వెజిటేరియన్ కదా, అందుకని మేమైతే వెజ్ దానికి వచ్చినాము. చోలే భటూరే ఆర్డర్ చేసినాం. ఎంత పెద్దగా ఉంది చూడండి పూరి. లాస్ట్ లో అయితే ఈ బిల్లు చూసి మేమైతే షాక్ అయిపోయినాము. ఈ ఒక్క పూరి ప్లస్ ఆ కర్రీకి వచ్చేసి 220 రూపీస్ అంట. మళ్ళీ 20 రూపీస్ టిప్ అంట. టోటల్ 240 రూపీస్ అయింది ఈ ఒక్క పూరికి అయితే. ఇంకా పూరి తిన్నాక ఇంకా మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా బయట అన్ని అయితే చూస్తున్నాము. ఇంకా చీకటి అయింది. ఇంకా జనాలు కూడా పెరుగుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు జనాలు అయితే. చెప్పిన కదా మేము సాటర్డే వచ్చినామని. ఇంకా సాటర్డే అంటే వీకెండ్ కాబట్టి ఇంకా నైట్ టైంలో ఇక చాలా మంది వచ్చారు. ఆఫ్టర్నూన్ అంతమంది అయితే లేరు. ఇంకా నెక్స్ట్ బ్యాంగిల్స్ చూస్తామని వచ్చినాము. బ్యాంగిల్స్ ఇంకా నాకైతే అంత నార్మల్ అనిపించినాయి. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాంగిల్స్ తీసుకొని వస్తూనే ఉంటారు నా కోసం. ఇంకా అందుకని నేను బ్యాంగిల్స్ కూడా ఏం తీసుకోలేదు. నేను బ్యాంగిల్స్ కూడా అసలు ఎక్కువ వేయను అనమాట. నాకు హ్యాండ్స్ కి పడవు. కొంచెం ర్యాషెస్ లాగా అవుతుంది మొత్తం హ్యాండ్స్కి. అందుకని బ్యాంగిల్స్ పడవని నేను బ్యాంగిల్స్ ఏమి ఎక్కువ ప్రిఫర్ చేయను వేసుకోవడానికి. ఇంకేదైనా ఫంక్షన్స్ ఉంటే తప్ప ఇంకా నార్మల్ టైంలో అస్సలు వేసుకోను. పెద్ద తీసుకునే ఆమెలాగా చూస్తున్నా. బట్ నేనైతే ఏం తీసుకోలేదు. మా ఫ్రెండ్స్ అయితే తీసుకున్నారు బ్యాంగిల్స్. ఇంకా అప్పటిలోపు ఇంకా పక్కన అన్ని షాప్స్ అయితే చూస్తున్నా. మోస్ట్లీ అన్ని కొన్ని సేమ్ అన్నట్టే ఉన్నాయి ఐటమ్స్ అయితే. పక్క షాప్లో అవే ఉంటాయి, ఈ షాప్లో అవే ఉంటాయి అట్లా. ఇంకా నెక్స్ట్ మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే వేఫిల్ అయితే కనిపించింది. మా హస్బెండ్కి తెలుసు అనమాట నాకు వేఫిల్స్ అంటే చాలా ఇష్టం అని. అందుకని ఇంకా వేఫిల్ అయితే తీసుకున్నాం. ఇంకా నేను త్వరలో వేఫిల్ మిషన్ కూడా కొంటున్నా. ఎందుకంటే నేను అప్పుడప్పుడు వేసుకొని తినొచ్చని. ఎందుకంటే నాకు చాలా ఫేవరెట్ అనమాట ఈ వేఫిల్ అయితే. ఇంకా మా హస్బెండ్కి తినిపిమని మా ఫ్రెండ్ చెప్తే నేను తినిపిస్తున్నా. మా వీడియో నేను తీస్తాం, మీ ఇద్దరు తినిపించుకోండి అంటే ఇంకా నేను మా హస్బెండ్ తినిపించి నేను తింటున్నా. ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరు ఏం చేస్తున్నారంటే మీ హస్బెండ్ తినిపోయాడు, మా హస్బెండ్ ఎట్లా తినిపించారు కదా అని ఇంకా వాళ్ళిద్దరే తినిపించుకుంటున్నారు ఒకరికొకరికి. అందుకని ఇంకా నవ్వుతా ఉన్నారు. వాళ్ళు ఎట్లా తినిపారు మనమన్నా తినిపించుకుందామని ఇంకా వాళ్ళే తినిపించుకుంటున్నారు. ఇంకా నేనైతే మంచిగా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే నా ఫేవరెట్ కదా వేఫిల్. అందుకని ఇంకా మంచిగా తింటున్నా. ఇంకా షాపింగ్ చేసినంత సేపు మా హస్బెండ్ చేతిలోనే ఉంది. నేను షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్ని ఆయననే మోసిండు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరికైతే బాయ్ చెప్పి మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. 3:15 నుంచి నియర్లీ ఒక 7:30 వరకు ఏమో మేము షాపింగ్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఫైనలీ ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా ఏమేమి షాపింగ్ చేసినా కూడా చూపిస్తాను మీకు. తిరిగి తిరిగి నా ముఖం అయితే వాడిపోయింది మొత్తము. ఫస్ట్ అయితే నేను ఈ స్ట్రక్ తీసుకున్నా. ఇది కూడా చాలా బాగుంది.
ఇది ఎందుకు తీసుకున్నా అంటే జీన్స్ మీదకి జాకెట్ టైప్ వేసుకోవచ్చు కదా, మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఏదైనా టీ షర్ట్ వేసుకొని బయటంగా ఈ స్ట్రగ్ అయితే వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వేసుకున్నప్పుడు నేనైతే డెఫినెట్గా ఫోటో తీసి మీకైతే చూపిస్తా, లేదంటే అప్లోడ్ చేసినప్పుడు చెప్తా. అండ్ ఈ స్ట్రగ్ కాస్ట్ వచ్చేసి 200కి ఇంత మంచిదైతే వచ్చింది. మనం అక్కడ మంచి మంచివి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా టైప్సే ఉన్నాయి, ఇంకా వెరైటీగా ఉన్నాయి. చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. ఇంకా మీకు నచ్చింది అయితే తీసుకోండి. నాకైతే ఇది నచ్చిందని ఇది తీసుకున్నా. మీరు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తే ట్రై చేయండి ఇట్లాంటివి ఏమైనా తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను టాప్స్ తీసుకున్నా అని చెప్పిన కదా, సో ఫస్ట్ టాప్ వచ్చేసి ఈ రెడ్ కలర్ది. చూడండి అసలు ఎంత బాగుందో, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి ఈ టాప్స్ 1000 రూపీస్కి 3 టాప్స్ అనమాట. సో నేనైతే 2 టాప్స్ తీసుకున్నా, మా ఫ్రెండ్ ఒక టాప్ తీసుకుంది. సో 3 టాప్స్ కలిపి 1K. అండ్ క్వాలిటీ వైజ్ వస్తే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైతే నార్మల్గా వేస్తారో ఇట్లాంటి టాప్స్ వాళ్ళైతే తీసుకోండి. ఇంకా నేను ఇక్కడ పక్కన పిక్ పెడతా, చూడండి ఎంత మంచిగా ఉందో. టాప్ అయితే భలే సెట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రీమ్ కలర్ టాప్. ఈ టాప్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా సేమ్ అదే షాప్లో తీసుకున్నాను అనమాట. 1000కి 3 టాప్స్ అన్నా కదా, అందులోనే నేను 2 టాప్స్, ఒకటి వచ్చేసి రెడ్, ఒకటి వచ్చేసి క్రీమ్. ఇంకా వేసుకుంటే కూడా అసలు చాలా బాగుంది. మీరైతే ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే డెఫినెట్గా కొనండి. అక్కడ అన్ని షాప్స్లో సేమ్ క్వాలిటీ ఉందో లేదో తెలియదు, కానీ నేను తీసుకున్న షాప్లో అయితే కొంచెం మంచిగా ఉంది. ఇంకా నేను పక్కన పిక్ పెడతా చూడండి. అండ్ టాప్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్. నేను ఆల్రెడీ చెప్పిన కదా బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయని. ఈ బెడ్షీట్ వచ్చేసి నాకు 500కి 3 బెడ్షీట్స్ అని చెప్పారు వాళ్ళు. సో నేనైతే 1 తీసుకున్నా, మా ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్ళు 1 తీసుకున్నారు. సో టోటల్ 3 బెడ్షీట్స్ అయినాయి. 3 బెడ్షీట్స్ వచ్చేసి 500 పడ్డది మాకు. క్వాలిటీ వైజ్ వస్తే కూడా క్వాలిటీ బాగుంది. అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్ లో నార్మల్ గా బెడ్షీట్స్ ఫేమస్ అంట. నేను ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఎట్లుంటాయి అని చూసి ఒకటైతే తీసుకున్నా. ఒకవేళ మాకు ఇయర్ మంచిగా పనికొచ్చింది అనుకో, నెక్స్ట్ ఇయర్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకొకటి నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పిన కదా, ఒకటి బొంతలాగా ఉంది, ఇంకా సాప మీదకి యూజ్ చేయొచ్చు, కప్పుకోవడానికి యూజ్ చేయొచ్చు అని చెప్పిన కదా. సో అది వచ్చేసి నేను ఇది తీసుకున్నా. యాక్చువల్లీ నేను వేరేది తీసుకున్నా, బట్ అది వేరే వాళ్ళకైతే పోయింది ఆ కవర్. అందుకని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని నేనైతే ఈ కలర్ తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి కూడా చాలా బాగుంది. మనకి చెదర్లాగా యూజ్ అవుతుంది, ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి బొంతలాగా కూడా యూజ్ అవుతుంది, ఇంకా ఎప్పుడైనా సాపల మీద వేయడానికి కూడా యూజ్ అవుతుంది. అందుకని ఇదైతే తీసుకున్నా. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే నాంపల్లి ఎగ్జిబిషన్ లో అయితే తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. 1000కి 3 అనమాట ఇవి. లైక్ అరౌండ్ నాకు ఈ ఒక్క చెదర వచ్చేసి 334 రూపీస్ అట్లా పడ్డది అంతే. ఇంకా మనకి చాలా రోజులు కూడా యూజ్ అవుతుంది. సో అందుకని నేనైతే ఇదొకటి అదొకటి తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పిన కదా, నాకు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలని లాంగ్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నా నేను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ తీసుకున్నా, ఎందుకంటే కొంచెం నార్మల్గా వర్క్ చేసేటప్పుడైనా దేనికైనా యూజ్ అవుతుంది అన్నట్టు ఇదైతే తీసుకున్నా. ఇది కొంచెం చూడడానికి ఎట్లుందంటే నైటీ లాగా ఉంది. మా వాళ్ళు అదే అంటున్నారు, 3/4 నైటీ లాగా ఉందని అంటుంది మా మమ్మీ అయితే. ఇంకా నాకైతే కంఫర్ట్ ఉంటుంది కదా, ఇంకా సమ్మర్ కదా, ఇంకా మెత్తగా ఉంటేనే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నా నేనైతే. ఇంకొకటి వచ్చేసి ఈ కలర్ తీసుకున్నా. ఇంట్లో అన్ని బొమ్మలు ఉన్నాయి. మంచిగా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది, చాలా బాగుంది క్లాత్ అయితే. నెక్స్ట్ వాషింగ్ మిషన్ వేస్తే చూడాలి అది ఎట్లయితుంది అనేది. మా మమ్మీ అదే అంటుంది, తీసుకున్నా కానీ అది వాషింగ్ మిషన్ వేస్తే ఉంటుందా పోతుందా అనేది చూడాలి, అది ఎట్లుంటుంది అనేది చూస్తా. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకున్నా అంటే మురుకులు చేసేది తీసుకున్నా. మీకు ఆల్రెడీ చూపించిన కదా వీడియోలో. సో అదే నేనైతే ఒకటి తీసుకున్నా. ఇంకా నేను ట్రై కూడా చేసిన, అందుకే ఈ కవర్లో అయితే ఉంది. నేను ట్రై చేసిన, మంచిగా వచ్చినాయి మురుకులు కూడా. కొంచెం పిండి కూడా కొంచెం సాఫ్ట్ కలుపుకొని చేసిన. ఇంటికి రాగానే ఫస్ట్ నేను ఇదే పని చేసిన, మురుకులు వస్తాయా రావా అని. ఇంటికి రాగానే సన్న మురుకులు, లావు మురుకులు, ఇంకా కొన్ని షేప్స్లో కొన్ని మురుకులు ఉన్నాయి కదా, అన్ని టైప్స్లో ఒక 5-6 రకాలు అయితే చేసిన. అన్ని అయితే సక్సెస్ అయినాయి, మంచిగా అనిపించింది. లైక్ ఈ ప్లాస్టిక్ ది ఇరగనంత వరకు అయితే మంచిగానే వస్తుంది, ఇరుగుతే అయితే రాదు. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 150 పెట్టి అయితే తీసుకున్నా. ఇంకా మంచిగా వర్క్ అయింది కాబట్టి నాకైతే ప్రెసెంట్ మంచిగా అనిపిస్తుంది. ఎవరైతే స్టీల్ దానికి చేయడానికి కష్టంగా ఉందనుకున్నారో వాళ్ళైతే తీసుకోవచ్చు. నార్మల్గా మమ్మీ వాళ్ళ ఏజ్ వాళ్ళంటే చేయగలుగుతారు, కానీ మన ఏజ్ వాళ్ళైతే చేయడం కొంచెం కష్టము, ఎందుకంటే మొత్తం హ్యాండ్స్ అన్ని పెయిన్ అయితే కదా గట్టిగా ఉండడం వల్ల. అందుకని ఇది తీసుకుంటే మాత్రం మనమైతే డిఫరెంట్ వెరైటీ మురుకులన్నీ చేసుకోవచ్చు. ఇంకా సకినాలు చేసుకోవచ్చు అంట, జిలేబీ చేసుకోవచ్చు, సన్న మురుకులు, లావు మురుకులు, స్టార్వి అన్ని ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు అంట. ఆయన అయితే చాలా వెరైటీలే చూపించిండు. టోటల్ మనకి 15 షేప్స్ అయితే ఇచ్చిర్రు ఇవి. ఇంకెవరైతే కొనాలనుకుంటున్నారో కొనండి అండ్ ట్రై కూడా చేయండి. నాకైతే మంచిగా వర్కౌట్ అయింది, మంచిగా వస్తుంది. ఎన్ని రోజులు వస్తుందో కూడా నేను తర్వాత చెప్తాను మీకు, ఎందుకంటే నేను రీసెంట్గానే కొన్నా కదా. నెక్స్ట్ వచ్చేసి సోంపు అనమాట. ఇది తులసి ఫ్లేవర్ది. సో ఇది ఎట్లుందంటే నార్మల్గా మనం పాన్ తింటాం కదా, పాన్లో వేసుకొని తిన్నట్టు, అంటే తమలపాకు మీద వేసుకొని తిన్నట్టు ఉంది ఫ్లేవర్ అయితే. సో కలర్ సోంపు కాకుండా మేమైతే ఇట్లా తులసి సోంపు అయితే తీసుకున్నాం. నాంపల్లిలో అయితే నేనైతే మరీ ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు, కొంచెమే చేసిన. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe for more videos.